వరద వరద నివారణ కోసం మరో ఎత్తిపోతంట పురుషోత్తం గారు కామెంట్ చేయండి. అంటే పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు, దీని ముందు ఒక్క మాట గుర్తు చేయాలి. ముంపు అక్కడ ఉంది, ముంపు మునుగుతుంది అంటేనే కేసులు పెట్టారు కదా, అదో సమస్య. అదే సాక్షికే బహుశా కేసు పెట్టినట్టు అప్పుడు ఎవరి మీద పెట్టారు మొత్తం మీద. కొమ్మినేని గారు బేసిక్ గా ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంట్ లోనే ఈ వరద నివారణ కోసం పాలవాగు, గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, ఈ 3 వాగుల వల్ల వరద ముప్పు ప్రాంతానికి ఉంది. 5,000 చిల్లర కోట్ల రూపాయలు, తక్కువ అమౌంట్ కదా, 5,000 చిల్లర కోట్లతో దీన్ని మేనేజ్ చేస్తారట. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది అది. అంటే దీని అర్థం ఏంటి? ఆ ప్రాంతానికి వరద ముప్పు ఉంది. అన్ని ప్రాంతాలకు ఉంటాయి, వరద ముప్పు అనేది ప్రతి ప్రాంతానికి ఉంటాయి. అంటే ఉన్న నేపథ్యంలో దానికి మేము ఇబ్బంది లేకుండా లిఫ్ట్ పెడతా ఉంటున్నారు. కానీ లిఫ్ట్తో సాధ్యం కాదనేది గమనంలో పెట్టుకోవాలి కొమ్మినేని గారు. ఇప్పుడు వాగులు, మనకు బుడమేరు వాగు గొడవ జరిగింది విజయవాడలో. మీకు నదికి అనేది ఒక చరిత్ర ఉంటుంది, ఒక క్రమ పద్ధతి ఉంటుంది. వాగులకి పద్ధతి పాడే ఉండదు. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఏ రూపంలో వస్తుందో అర్థం కాదు, ఎంత ప్రభావంతో కూడా తెలియదు. అందువల్ల బుడమేరు వాగు ఎఫెక్ట్ చూసిన తర్వాత ఏ వాగైనా సరే పద్ధతిగా ఉండదు కాబట్టి, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కాబట్టి, మనం వాగుల్ని నియంత్రణ అనేది డైవర్షన్ చేసేవాలి. దాని పోవాల్సిన దాన్ని వదిలేవాలి. ఆడేమి కట్టకూడదు, దాన్ని వదిలేసి అది పోతా ఉంటుంది. అలా కాకుండా దాన్ని కంట్రోల్ చేసే పద్ధతిని చాలా కష్టము. ఎప్పుడు లిఫ్ట్ అనేది రోజు 10,000 క్యూసెక్లు, 20,000 క్యూసెక్లు వస్తాయి, కానీ 50,000 క్యూసెక్లు వరద వస్తే ఏం చేస్తారు? కాబట్టి ఎప్పుడు కూడా వరదకి ప్రవాహానికి అడ్డుకట్టలు వేయకూడదు, సాఫీగా దాని గమనాన్ని దానికి ఉంచేవాలి. మేము ఆపి లిఫ్ట్ చేస్తామంటే సమస్యలు వస్తాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు చెప్పిన ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వరద ముప్పు విమర్శించారనుకోండి, మీరు అంటారు. మరి మీరు వరద ముప్పుకు నివారణ కోసం 3 లిఫ్ట్లు, 5,000 కోట్లు అని అంటారు. కాబట్టి దీనికి ప్రభుత్వమే ఆన్సర్ చేయాలి, ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పి ఎట్లా కంట్రోల్ చేస్తారో చెప్పాలి. కానీ ఇది ఒక సమస్యగా మాత్రం ఆ నగరానికి ఎప్పటికీ ఉంటుందనేది గమనంలో పెట్టుకోవాలి. రైట్. శివశంకర్ గారు, ఇప్పుడే కొండవీటి వాగు నుంచి 5,000 క్యూసెక్కులు తీసుకుని వెళ్ళేసి ఎత్తిపోయాలని చెప్పి ఒకటి ప్రతిపాదన చేసి మొదలుపెట్టి కాంట్రాక్టర్ టెండర్లు పిలిచారు. ఈ రోజు మళ్ళా 510 కోట్లతో మరో 4,000 క్యూసెక్కుల్ని ఉండవల్లి దగ్గర తీసుకొని వచ్చేసి ఆ ప్రకాశం బ్యారేజీలకు మళ్లించాలనేటువంటిది. వరదను మీరు అన్నట్టు సార్, ఇది నీటి ప్రవాహం ఎక్కువ ఉంటదయ్యా, మురిదిపోయేది, ఒక చెరువుల్లాగా తలపిస్తుంది, ఇదంతా కూడా చేపలు కూడా పడుతున్నాయని ఎవరన్నా ఏదైనా మాట్లాడితే గనక, వాస్తవ పరిస్థితి మాట్లాడితే సాక్షి టీవీ దగ్గర నుంచి, మా పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి దగ్గర నుంచి, అదే విధంగా లోకల్ యూట్యూబ్ ఛానల్తో సుమన్ టీవీ అంటే అందరినీ కూడా పిలిచేసేసి మొత్తం అంతా కూడాను పోలీసులు నోటీసులు ఇచ్చి నానా హింసలు పెడతాంది ప్రభుత్వము. మీరేమో ఏమంటారు, మళ్ళా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకోటి కాకుండా ఎత్తిపోతల పథకం ఇంకోటి పెట్టుకుని ఇంకోటి తోడాలి అంటారు. ఇది ఇంత ప్రయాసలతో, వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి దీన్ని రాజధానిగా చేయడము ఎందుకంత అవసరం అనేటువంటిది మరోసారి ప్రజల ఆలోచన. అదే నాగార్జున యూనివర్సిటీ దగ్గర గుంటూరు విజయవాడ మధ్యలో శుభ్రంగా ఉంది, ల్యాండ్ ఉంది, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, యూనివర్సిటీ ఉంది, ఇక్కడ మంచి నేల ఉంది, ప్రభుత్వ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది, ఇటువంటి వ్యయ ప్రయాసాలు ఉండవు అనేటువంటిది ఏదన్నా మాట్లాడితే దానికి సమాధానం ఉండదు. ఈ రోజు మొత్తం అంతా కూడా డబ్బంతా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టండి అయ్యా అంటే 10 సంవత్సరాలు పడుతుంది, 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అంటారు. ఈ రోజు ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇచ్చిండయా, పేదోళ్ళందరూ కూడా అల్లాడుతున్నారంటే ఆరోగ్యశ్రీ ఎత్తేస్తాము, డబ్బులు లేవంటారు. విద్యార్థులకు ఇవ్వండి అయ్యా, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక ఫీజులు సర్టిఫికేట్లు ఇవ్వలేదు అనేటువంటి నానా యాగి పెడతా ఉంటే డబ్బులు లేదంటది ఈ రోజు. ఈ విధంగా 1,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చేసి ప్రభుత్వ బ్యాంకుల దగ్గర, అదే విధంగా ప్రపంచ బ్యాంకుల దగ్గర, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర తెచ్చి ఈ రోజు ఇక్కడ వరదను ఎత్తిపోయడానికి, నీటిని ఎత్తిపోయడానికి, ఈ యొక్క బురద ప్రాంతానికి మీరేమో ఖర్చు చేయడానికి డబ్బులు అనేటువంటిది అప్పు చేస్తున్నారు. మీరు విలాసాలు తిరగడానికి డబ్బులు ఉంటాయి, మీరు ఈవెంట్లు చేయడానికి డబ్బులు ఉంటాయి, కానీ పేదోడికి మాత్రము వైద్యం అందించాలన్నా, విద్య అందించాలన్నా దీనికి మాత్రం డబ్బులు ఉండవు. ఇది ఏ విధంగా కనీసం రైతు ఆర్తనాదాలన్నా కూడా రైతులు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవు. ఈ రోజు ఈ యొక్క ఎత్తిపోతల పథకాల ద్వారా మీరు కాంట్రాక్టర్లకు ఎంత చెల్లిస్తున్నారు, దానివల్ల ఉపయోగమేనా? ఇంకోటి బనకచర్లని ఇంకోటి ఏదేదో ఇస్తారు, పోలవరం పూర్తి చేయలేక నిర్వాసిత ప్రాంతాలు ఎంత కూడాను మేము ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత మినిమం ఎక్స్పెండిచర్ ఇచ్చేసి వాళ్ళను తరలించలేక ఈ రోజు పోలవరాన్ని జీవకళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జీవనాడిని మీరు ముంచేస్తున్నారు. ఈ హైపులు, ఈ హంగామాలు, ఈ బనకచర్ల బదులు ఇప్పుడు కొత్తగా నల్లమల సాగర్ వచ్చింది. ఇంకోవైపు మీరు చెప్పినట్టు అమరావతిలో ఆ మహిళా రైతు జేఏసీ అంట, మొన్న వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటుంటే ఆశ్చర్యం వేసింది, ఇన్ని బాధలు ఉన్నాయా పాపం వాళ్ళకని. ఇప్పుడు మొన్న కూడా సార్ ఈ అఖిల పక్షం అంతా కూడా రైతులందరూ కూడాను ఇదే చంద్రబాబుకు మద్దతు ఇచ్చినటువంటి రైతు సంఘ నాయకులే
అమరావతిలో జేఏసీ లాగా మరోసారి చేసేసి ఈవెన్ సోమనాథేశ్వర గారు అందరూ కూడా ఇచ్చేసేసి ఏం జరుగుతుంది? మా రైతులకు కనీసం అంటే ఇచ్చిన ప్లాట్లకు ఎక్కడైంది తెలియదు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇల్లు కొనుక్కొని అంతా కూడా ఇల్లు ఏమో కట్టుకుంటున్నాడు. మా ప్లాట్లు ఎక్కడుంది తెలియదు. మేము ఇల్లు కట్టుకోవాలా, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ, మా రోడ్ ఎక్కడ, కనీసం ఇది మాకు విలువ లేక మరో 40,000 ఎకరాలు కొంటున్నారు, మాది అడిగేవాడు లేడు. కనీసం అమ్ముకుందాం అనుకుంటే రైతు ముందుకు రాడు, అమ్ముకునే దానికి మాకు అవకాశాలు లేవు అనేటువంటిది ఆర్తనాదాలు. రైతాంగం ఎలా ఉందో అమరావతి యొక్క పరిస్థితులు, రైతులు ల్యాండ్ ఇచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి అలానే ఉంది. కనీసం నా భూమి ఎక్కడుందయ్యా అని అడిగేసి తెలుగుదేశం అనుకూల రైతే, తెలుగుదేశం అనుకూల నాయకుడే వాళ్ళ ఛానల్లోనే కూర్చొని ఓ అనేసి సిఆర్డీ నాకు అపాయింట్మెంట్ లేదో, కమిషనర్ అని పేర్లు పెట్టి మాట్లాడి 3 సార్లు తిరిగితే కానీ పత్రికల లోపలికి రానికుండా, ఆ టీవీల లోపల లేకుండా కూడా కమిషనర్ గారు కూర్చొని ఆయనతో మాట్లాడిచ్చేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇది ఈ యొక్క ప్రాంతంలో పరిస్థితి. రైట్. 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం పుట్టపర్తి రథోత్సవంలో ఊరేగింపు, వైభవంగా బాబా శత జయంత్యోత్సవాలు ప్రారంభం. నేడు పాల్గొనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఇక బనకచర్ల దాని మీద, నల్లమల సాగర్ దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. సంక్షిప్తంగా దాని మీద కూడా కామెంట్ చేస్తారా? హిడ్మా ఎన్కౌంటర్ ఇష్యూకి వెళ్ళడానికి ముందు రెండు కలిపి ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడండి పురుషోత్తం రెడ్డి గారు. కొమ్మినేని గారు, రెండు ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు బనకచర్ల విషయంలో. విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అమరావతి గురించి మాట్లాడాం కదా, మరి రాయలసీమలో ఏముందంటే అమరావతిలో 1,00,000 కోట్లు అంటారు, 6,00,000 కోట్లు, మా పరిస్థితి ఏందని బాధ మాకుంది కదా. వాళ్ళకి 1,00,000 కోట్లు ఇచ్చేది మీకు 1,50,000 కోట్లు ఇస్తామని చెప్పడం కోసం ప్రాజెక్ట్ తప్ప అది ఇంకోటి కాదు. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు గారు 2019లో 5,000 కోట్లతో గుండెవల ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు అది పూర్తి చేసే సగం కర్నూలు సస్యశ్యామలం అవుతుంది. 5,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదు, కానీ 1,00,000 కోట్లతో బనకచర్ల ప్రాజెక్ట్ అంటే మేము దాన్ని చూస్తూ ఉండాలి. ఇంకో 10 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు నల్లమల సారి ఇది కొమ్మినేని గారు 50,000 కోట్లతో తీసుకొస్తారంట. 50,000 కోట్లు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్ట్ కానీ వర్కౌట్ అయితే 4 జిల్లాలకి 100 టీఎంసీలు ఇవ్వచ్చు. దీంట్లో సగం గ్రావిటీ ఫోర్స్ తో 40,000-50,000 కోట్లతో ఇది లేదు డబ్బులు, కానీ 1,00,000 కోట్లతో మాత్రం 100 టీఎంసీలు తీసుకొస్తారు మళ్ళీ మా దగ్గరికి. ఇది ఒకటి. తెలంగాణలో గొడవ ఏంటంటే వాళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టులన్నీ కట్టరు. ఆంధ్రాలో జరగంది దాని పేరు యుద్ధం వాళ్ళు చేస్తారు. ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని మాట్లాడుతున్నారా అన్న అనుమానం కలుగుతుందా? మ్యాచ్ ఫిక్సింగ్ చేసినది ఇద్దరు ప్రయోజనాలు మాత్రం వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా మనల్ని అడ్డుకునే వీరులుగా వాళ్ళు చేసి వాళ్ళ మీద పోరాట యోధులుగా మేము వీళ్ళిద్దరిని చూసుకుంటూ ఇద్దరు కొట్లాడటం వల్ల మాకు రాలేదని మేము ఆనందపడాలి రాయలసీమలు. అట్లాంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. రైట్. ఈ హెడ్మా ఎన్కౌంటర్ చాలా సంచలనాత్మకంగా ఉంది. అతని గురించి చాలా వివరాలు కూడా వచ్చాయి. 50 మంది మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో, విజయవాడ దాంట్లో అట్లాంటి చోట్ల కూడా వాళ్ళు ఎలా రాగలుగుతున్నారు, ఎట్లా ఏలూరు ఇవన్నీ చోట్ల కూడా పట్టుబడ్డారు. మరోవైపు ఏమో అది ఎన్కౌంటర్ ఫేక్ అనేమో ప్రజా హక్కుల సంఘాలు కానీ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీని మీద ఏమన్నా వ్యాఖ్యానిస్తారా మీరు? దురదృష్టకరం. సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు, లెఫ్ట్ మూవ్మెంట్ లో వచ్చినటువంటి మార్పుల్లో నక్సలైట్లు, మావోయిస్టులు, ఎమ్మెల్యే గ్రూప్స్ కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయినారు ఈ ఎన్కౌంటర్ల వల్ల. చాలా గొప్ప వాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, హై క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా సమాజ మార్పు కోసం పేరుతో వెళ్ళారు. కానీ రెండుటి నేను చెప్పదలుచుకున్నా, నా స్థాయి ఆ స్థాయికి కాకపోయినా. ఒకటి, ఎన్కౌంటర్లు చాలా అన్యాయం, ప్రాణాలు తీయడం అనేది. రెండోది, ఆ వ్యవస్థ కూడా ఆలోచించాలి. విలువైనటువంటి మన పబ్లిక్ సమాజాన్ని వాళ్ళు కూడా చాలా సాదాసీదా మనుషుల్ని అన్యాయంగా కొంతమందిని చంపటం, దానివల్ల కూడా పైగా డబ్బులు వసూళ్ళు, డంపులు ఇప్పుడు అనేక చోట్ల కేంద్ర ప్రభుత్వాలు పట్టుకున్నప్పుడు చూస్తే వీళ్ళెందుకు ఈ వ్యవస్థ కూడా దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది కదా. వాళ్ళు వచ్చిన ఆ పాయింట్ ట్రక్ చేయడం. మీరు చరిత్ర చూస్తే కొన్ని వేల మంది చనిపోయినారు కదా మావోయిస్టులు అక్రమం. కానీ ఆ వేల ప్రాణాలు కానీ ప్రజా జీవితంలో వచ్చి నిలబడి ఉంటే ఎంత మార్పు వచ్చి ఉండేది అంటే, ప్రజలకు సమక్షంలో వచ్చి నిలబడి ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడు ఉండేవాళ్ళు. సమాజం లెఫ్ట్ మూవ్మెంట్ లో వచ్చినటువంటి మార్పు దాన్ని వాళ్ళు ఆలోచించాలి. రెండోది, పోలీసుల వ్యవస్థ కూడా అరెస్ట్ చేయండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ల వల్ల సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఎన్కౌంటర్ల విషయంలో ప్రభుత్వం పద్ధతిగా పోవాలి. ఆ వ్యవస్థ కూడా ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజా జీవితంలో నిలబడి. సడన్ గా సందేహం వచ్చింది. ఇప్పుడు కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, ఫేక్ అనో లేకపోతే ఇంకోటో, రామకృష్ణ గారు డిమాండ్ చేశారు కదా, ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టవచ్చా ఈ లెక్కన? మన ఏపీ ప్రభుత్వం కొత్త స్టైల్ కదా. ప్రభుత్వం ఇప్పుడు కాదు, ఇప్పుడు వెంకటరెడ్డి మీద కేసు పెట్టగలేదు, వీళ్ళ మీద పెట్టడానికి పెద్ద సమస్య ఏం కాదు. పెట్టదలుచుకుంటే ప్రభుత్వానికి కేసులకి ఏం కొరవ. కానీ
పెట్టచ్చు. కానీ ఇది దురదృష్టకర పరిస్థితులు మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి పదే పదే వస్తుంది. రైట్. నాకు అర్థం కాని విషయం ఏంటి, చంద్రబాబు గారు 30,000 మంది చనిపోయారు, ఏది కల్తీ మద్యం దాగి నాసిరకం మద్యం అని చెప్పారు. అప్పుడు ఏమి కేసు లేదు, ఏమి లేదు. అప్పుడే మరి అసలు పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? మరి ఇప్పుడేమో చిన్న పాయింట్ మీద కూడా వేధిస్తున్నారు ఈ పరిస్థితి. ఇంకా ఫైనల్గా శివశంకర్ గారు ఒక మాటలో చెప్పండి, ఇదే కనుక గంజాయి జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి పోయిన తర్వాత 3 నెలల పాటు జగన్ గారి మధ్యమే అమ్మినారు ఈ ప్రభుత్వం. దాన్ని టెస్ట్ చేసి ఉంటే బయటపడిపోయింది. కాదు శివశంకర్ గారు, గంజాయి పట్టుకుంటే జగన్ గారి టైంలో ఇంకేముంది, మొత్తం రాష్ట్రం అంతా గంజాయి అయిపోయింది అన్నారు. ఇప్పుడు చూస్తే మావోయిస్టులు టౌన్లో కూడా దొరికారు. అయినా కూడా మీరు ఎవరు మాట్లాడకపోవడం అనేది మంచి మాట. ఆ విషయం మీద వ్యతిరేకంగానూ అనుకూలంగానూ మాట్లాడకపోవడం మంచి నిర్ణయం. దీని మీద మీరేమన్నా వ్యాఖ్యానిస్తారా సంక్షిప్తంగా ఒక మాటలో? ఒకటి సార్, మా ప్రభుత్వ హయాంలో ఏదైనా కూడాను పట్టుకొని ఏదైనా శిక్ష ఇచ్చినా కూడా మొత్తం అంతా కూడాను ప్రభుత్వ యంత్రాంగానికి జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతారు. ఇప్పుడు ఏది జరిగినా ప్రభుత్వ వైఫల్యాలు ఏదైనా పెద్దదైనా కూడాను అధికారులు చంద్రబాబు నాయుడు గారు మంచోరు, మా వాళ్ళు మంచోళ్ళు, ఈ అధికారులు అనేటువంటి తప్పు చేశారనేటువంటిది వచ్చారు. చిన్న ఏదైనా పరకామని ఇష్యూ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడతారు. ఏది మంచి చేసినా కూడాను, గంజాయి ఇంతమంది దొరికినా కూడా ఇప్పుడు గంజాయి అయితేనేమి, డ్రగ్స్ అయితేనేమి, గోమాంసం అయితే కనుక 180,000 కేజీలంట, 180,000 కేజీలు అంత దొరికినా కూడా ఏంటంటే కనుక మోసోకాళ్ళు సనాతని ఏమి లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదట. అంటే ఎటువంటిదంటే మీరు అన్నట్టు ఏదైనా కూడా వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడము, తప్పును ఏదైనా విమర్శిస్తే కనుక